ప్రభువునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనము. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చు చుండుడి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఈ భూమి మీద జీవించే ప్రతి మానవునికి అవసరాలు అనేవి సహజం. అయితే ఆ అవసరాలు మనల్ని ఏ తీరానికి చేరుస్తాయన్నదే ముఖ్యం. కొందరిని వారి అవసరాలు పాపం వైపు నడిపిస్తే, మరికొందరు మాత్రము అవి దేవుని అనుమతిని పొందేలా, కష్టపడేలా మరియు ప్రభువుపై మాత్రమే ఆధారపడేలా చేస్తాయి. ఉదాహరణకు, ప్రాణాభయముతో అరణ్యాన దావీదు తరమబడినప్పుడు, ఆకలి దహించి అల్లాడిపోయిన కఠిన సమయాన యాజకులు మాత్రమే తినదగినటువంటి సముగపు శ్రేష్ఠ రొట్టెలను అతని అవసరతను బట్టి దేవుడే అమర్చెను. పరమతండ్రి నిబంధనలకు అతీతముగా ప్రాణాన్ని రక్షించినప్పుడు తన అవసరతే దేవుని నుండి ప్రత్యేక అనుమతిని ఇచ్చెను. ఎఫెసు పరిచర్యలో పౌలుకు కొరతలు ఎదురైనప్పుడు నరుల వెండి బంగారములను వస్త్రములను అతడు ఆశించలేదు. తన చేతులతోనే కష్టపడి రాత్రింబగళ్ళు ప్రయాసపడి తన అవసరాలను, తనతో ఉన్నవారి కొరతలను తీర్చాను. అవును ప్రియులారా, అవసరాలు మనల్ని యాచకులుగా మార్చకూడదు. అవి కష్టపడి జీవించే శ్రమ, నిరతిని నేర్పే పాఠాలు కావాలి. ఈ లోకపు ఐశ్వర్యము కాదు, మనుషుల అండదండలు కాదు, క్రీస్తు యేసు మహిమలోని ప్రతి అవసరము తీర్చబడును. కొరతలు వచ్చినప్పుడు లౌకిక మార్గాల వైపు చూడక తన ఐశ్వర్యము చొప్పున ఇచ్చే దేవునిపైనే ఆధారపడాలి. ఆయన నమ్మదగినవాడు. పక్షులను పోషించే తండ్రి నీ అవసరాల కొలిమిలో నిన్ను చెయ్యి విడవడు. అవసరాలు రావడం సహజమే, కానీ ఆ అవసరాల నెపముతో నీవు దేవుని నియమాలను ఉల్లంఘిస్తున్నావా, లేక పౌలు వలె కష్టపడుతూ ఉన్నావా? చాలామంది తమకు అవసరాలు, ఆర్థిక ఇబ్బందులు రాగానే అబద్ధాలు ఆడడానికి, ఇతరులను మోసము చేయడానికి లేదా దేవుని పరిచర్యను విడిచిపెట్టడానికి సిద్ధపడతారు. దావీదుకు అవసరమైనప్పుడు దేవుడు సముగపు రొట్టెలను తినడానికి అనుమతించాడు. ఎందుకంటే దావీదు హృదయము దేవునికి ఇష్టమైనది. కానీ నీవు పాపపు మార్గములో ఉంటూ నా అవసరాన్ని బట్టి దేవుడు క్షమిస్తాడని అతిక్రమిస్తే దేవుని ఉగ్రత నీ పైకి వస్తుంది. పౌలు వలె నీ అవసరాల కొరకు కష్టపడి పనిచేయడానికి సిద్ధపడాలి, కానీ ఇతరుల ఆస్తిపై ఆశపడకూడదు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరము తీర్చును అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక నీవు దేవునిపై ఆధారపడకుండా మనుషుల కాళ్ళ వేళ్ళ పడుతూ ఉంటే నీవు దేవుని నమ్మకత్వాన్ని శంకిస్తున్నట్లే. కనుక ప్రియులారా, నీ కొరతలను దేవుని పాదాల చెంత పెట్టి యథార్థముగా ప్రయాసపడుము. లేని ఎడల అవసరాలే నిన్ను పాపపు బానిసత్వంలోనికి నెట్టివేస్తాయి. మేల్కొని దేవునిపై ఆధారపడుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.